ఏమో ఏం చేయలేదంటే భార్యను ప్రేమించట్లేదు, భార్య ఏమో లోబడటం లేదు. ఈయన హైదరాబాద్ బస్ మీద వెళ్ళి వస్తే ఏం చేస్తుందంటే బిర్యానీ చేస్తున్నాడు. జోక్ ఏం చెప్పట్లో జరిగింది చెప్తున్నాను నేను. చిన్న సమస్య వచ్చిన వెంటనే తెచ్చింది తినమంటే ఈవిడంటుందంట, తర్వాత అంటుందంట. ఈ లోపల చల్లారిపోతుంది, ప్రేమ కూడా ఏమవుతుంది, చల్లారిపోతుంది. మనోడికి బీపీ షుగర్ ఎక్కువైపోతుంది. ఇదివల్ల ఇలా చేస్తుంది అంటే ఏం చేయగలదు ఆవిడ. కొన్ని ఏదో ఒక విషయంలో అయితే ఏదో ఒక సమయంలో ఏదో పనిలో ఉండొచ్చు, కానీ ఆ తర్వాత వెంటనే లోబడి ఆ బిర్యానీ తింటే ఆ యొక్క భర్త తెచ్చిన అక్కడ బిర్యానీ కాదు అసలైంది, అంత ప్రేమతో తీసుకొచ్చాడు కనుక ఆమె దాన్ని అంగీకరించేటట్లు అనుకుంటున్నాడు. కనుక భార్య లోబడి ఉండాలి. రెండవదిగా ఎందుకు ఈవిడ తింటలేదని ఆవిడ అడిగితే అనేకమైన గుడ్లు తెత్తడండి నన్ను తాగేసి వచ్చేసి అని ఆవిడ చెప్తుంది. అంటే ఏమి లేదంటుంది, నన్ను ప్రేమగా చూసుకుంటే, నన్ను ప్రేమగా అర్థం చేసుకుంటే, ఆ త్రాగుడు మానేస్తే నేను ఎందుకు నా యొక్క భర్త చెప్పినట్లుగా నేను వినను అంటే ఏ కుటుంబం దగ్గరికనే భర్త ఏమో సరిగ్గా ప్రేమించలేదు, బిర్యానీ తేడమే ప్రేమించడం అనుకుంటున్నాడు. అది దేవుని యొక్క పరిశుద్ధ వివాహంలో మీరు జతపరచబడ్డానికి మీరు సిద్ధపడ్డారు, మంచిదే. నీవు ఏంచినంటే భార్యగా వివాహం తర్వాత భార్య అవుతుంది, తను నువ్వు ఏంచినంటే సొంత శరీరం వల్ల భవాని తాను కూడా నువ్వు ఏంచినంటే తనకి లోబడాలి. లోకంలో ఎవరో మరి లోబట్టలేదు అని అంటే వాళ్ళ వేరు, మీరు పరిశుద్ధ వివాహం చేసుకుంటున్నారు. దేవుని సన్నిధి మీకు ఉంటుంది. వాక్య ప్రకారంగా మీ గృహాన్ని కట్టుకున్నప్పుడు దేవుడు మీరు ఆశీర్వదిస్తారు, ఆరోగ్యాలు ఇస్తాడు. అంత మాత్రమే కాదు, ఇద్దరూ కలిసి దేవుని మందిరానికి వెళుతూ, ఇద్దరూ కలిసి ప్రార్థన చేస్తూ, ఇద్దరు కలిసి వాక్యాన్ని చదువుకుంటూ, ఇద్దరూ కలిసి మీరు దేవుని సన్నిధానం ఉంటే దేవుడు మీకు దాంపత్య జీవితాన్ని ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. అదేవిధంగా లోక కళ్యాణం అని మనం అంటూ ఉంటాం. దేవుడు యేసు ప్రభు వారు పెండ్లి కుమారుని పోలే మధ్యాకాశాలకు రాబోతున్నాడు. ఎందుకంటే సిద్ధపడిన సంఘాన్ని తీసుకుని వెళ్ళటానికి. కనుక ఆ యొక్క గురుకుల వివాహం కొరకు కూడా దేవుని సంఘం అనబడిన మనము కూడా లోకాశలను పక్కన పెట్టి దేవుని మీద ఆధారపడి సిద్ధపడాలని దేవుని సేవకునిగా తెలియజేస్తున్నాను. దేవుడి మాటలను మరి పెండ్లి కుమార్తె జీవితంలోనూ మనందరి యొక్క జీవితాల్లో కూడా దేవుడు పదిలపడుచునుగాక. ఆమేన్. ఈ సమయంలో మీ ఇద్దరు కూడా లేచి నిలబడండి. దయచేసి పెళ్లి కుమార్తె దగ్గర నిలబడడానికి ఎవరైనా బంధువులు కానీ ఎవరన్నారండి అవి సెర్చ్ చేయడానికి వాస్తవం గారు ఉంటే మంచిగా అనుకుంటాను. ఎందుకంటే తెలియదు కదా కొన్ని విషయాలు, పాపం వాళ్ళకి కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. సేవకురాలు ఉంటే మేము వెళ్ళాలని ఆశపడుతున్నాను. వివాహం చేసే ముందుగా మరి ప్రభుత్వం వారు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మరి దేవుడు తన ఆత్మచేత నడిపిస్తున్న విధానాన్ని బట్టి వివాహం చేయడానికి నేను ముందుగా వివాహం ప్రకటన చేస్తూ ఉన్నాను. మరి ఏంటి వివాహ ప్రకటన అంటే అందరూ కూడా శ్రద్ధగా విన్నాను. మరి ఈ యొక్క మరి వేదిక మీద నిలిచి ఉన్న బాను అనగా ఆ దొంగ సత్యవతి లేటు సత్యబాబు, దేవుడు వారి దాంపత్య జీవితంలో కుమారుని దేవుడు అనుగ్రహించాడు. కనిష్ట కుమారుడు బానుకును, అదేవిధంగా ద్రాక్షారామ కాపురస్తులు కర్రి బాబురావు గారు, అదేవిధంగా శ్రీమతి దేవి దంపతులకు ఏకైక కుమార్తె అయిన భవాని, వీరిద్దరూ కూడా క్రైస్తవ క్రమశిక్షణ బట్టి కానీ దేశ చట్టాన్ని బట్టి కానీ వివాహము చేసుకోకూడదు అని చెప్పేవారు ఎవరైనా ఉన్నట్లయితే, ఆటంకపరిచేవారు ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే మీ యొక్క అభ్యంతరాన్ని వ్యక్తపరచాలని దేవుని సేవకులుగా తెలియజేస్తున్నాను. అందరూ వినాలి. సంఘ బిడ్డలు కానీ, బంధువులు కానీ, గ్రామస్తులు కానీ, ఈ వేదిక మీద నిలిచి ఉన్న బాను అదేవిధంగా భవాని, వీరిద్దరూ కూడా
మరి ఈ క్రైస్తవ వివాహము చేసుకోకూడదు అనే అభ్యంతరాలు కానీ ఆటంకాలు కానీ ఏమైనా ఉన్నాయల్లా మీరు వెంటనే తెలియచేయాలని ఇప్పుడు వెంటనే మీరు చాపు మరి మీ కుడి చేయి పైకెత్తు కానీ లేక ముందుకు వచ్చి కానీ తగిన ఆధారాలతో తెలియచేయాలని ప్రభు పేట మీకు తెలియజేస్తున్నాను. ఎవరు కూడా మరి స్పందించట్లేదు కనుక మీ యొక్క మౌనమే అంగీకారం అని నేను గ్రహిస్తూ మరి ఈ సమయంలో బాణును కూడా అడుగుతున్నాను. ఈ ప్రక్కనే ఉన్న ఈ యొక్క స్త్రీని మరి వివాహం చేసుకుంటున్నా మరి మనసు పూర్తిగా మరి ఈమెను చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? మనస్ఫూర్తిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. మంచిది. మరి అమ్మాయిని కూడా అడుగుతున్నా, అమ్మ భావాని నీ ప్రక్కనే ఉన్న ఈ పురుషుడు అనగా భానుని వివాహం చేసుకోవడానికి మనసారా అంగీకరిస్తున్నావా? అదేవిధంగా అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కానీ ఎవరైతే వచ్చి దయచేసి వేదిక మీదకి రండి. అదేవిధంగా అబ్బాయి యొక్క తల్లిదండ్రులు దయచేసి వేదిక మీ యొక్క అబ్బాయి అయిన భాను మరి ఆమె ప్రక్కన ఉన్న మరి భవాని మరి మీ ఇంటి కోళ్ళగా చేసుకోవడానికి మనసారా అంగీకరిస్తున్నారా? అవి ఒకరికంటే ఒకరు ముందు చెప్పేస్తున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. చాలా సంతోషం. ఈ సమయంలో మరి అమ్మాయి తరపు వారిని కూడా అడుగుతున్నాను. అమ్మాయికి మీరు ఏమవుతారు? మరి ఈయనెవరు? మీ అబ్బాయి అన్నయ్య తమ్ముడు. సరే, మీ ప్రక్కనే ఉన్న మీ అమ్మాయి ప్రక్కనే ఉన్న ఈ పురుషుడు అనగా భానుకి మీ అమ్మాయిని ఇవ్వడానికి మనసారా ఇష్టపడుతున్నారా? ఇష్టపడతాం. వీళ్ళ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. స్తోత్రాలు. అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి మీరందరూ కూడా ఇష్టపడ్డారు కనుక, మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారు కనుక వివాహం చేయడానికి నేను ముందుకు వెళ్తున్నాను. తల్ల వంచు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవు పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు ఏ అభ్యంతరాలు ఆటంకాలు లేకుండా మీరు నడిపించినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ దాసుల్ని ఈ స్థలమును ఏర్పాటు చేసుకుని ఈ యొక్క పరిచర్యలో ఒక చక్కని కుటుంబాన్ని నాయన ప్రభు మరొక జంటను మీరు కడుతున్న విధానాన్ని బట్టి మీరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, మీ సన్నిధి స్థలం ముందు మీరు ఉంచి నడిపించండి. ఈ కుటుంబాన్ని మీరు కట్టి నడిపించి బలపరచుమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందుబాటులో ఉంటే నేను మరలా మిమ్మల్ని పిలుస్తాను. వివాహం చేయడానికి ముందుకు వెళ్తున్నాను. మరి మరొక మైకు బాబు బాను, ఈ మాటలు నేను చెప్పే మాటలు చాలా జాగ్రత్తగా విని తొందరపడకుండా ఇద్దరుని సమాధానం చెప్పండి. బాను అను నీవు భవాని అను ఈ స్త్రీని నీ భార్యనిగా చేసుకొని ఈమెకు మాత్రం భర్తవైందువా? ఏమై ఉంటారు? ఎవరికి? ఇప్పుడు వస్తాను. ఎవరికి? భవానికి. మైకి ఉంది. అమ్మ భవాని, మాత్రం జాగ్రత్త. భవాని అను నీవు భాను అను ఈ పురుషుణ్ణి నీ భర్తనుగా చేసుకుని ఈయనకు మాత్రం బాల్యవయుందువా? ఎవరికి? మైకి అందరూ ఎవరికి? భాను గారికి మంచిది. మరి వాళ్ళు ఒకరినొకరు భర్తగాను భార్యగాను ఉండటానికి వారు ఇష్టపడ్డారు కనుక ఈ సమయంలో అమ్మ యొక్క తల్లిదండ్రులు లేక ఆ తల్లి మరి వారు మాత్రం వచ్చి మరి కన్యాదానం చేయాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. అమ్మా రండి.
అమ్మాయి మీద ఉన్న వేయి ఏదైతే ఉందో దానిని తొలగిస్తుండగా అందరూ కూడా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. అందరూ చప్పట్లు కొడదా? సమయంలో బాను అని నీవు భవానీతో ప్రమాణాలు చేయాలి. ప్రమాణాలు అంటే ఏదో పాస్టర్ గారు చెప్పారు కదా మరి చెప్పించేది కనుక చెప్తున్నానని కాకుండా సరిగ్గా మరి ఈ ప్రమాణాలు జాగ్రత్తగా వింటూ వినడం మాత్రమే చక్కగా చెబుతూ